హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో అయితే ఇది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇది సండే మార్కెట్ అన్నమాట. అంటే మనకి హైదరాబాద్లో సండే మార్కెట్ ఉంటుంది కదా, ఎర్రగడ్డ దగ్గర. సేమ్ లైక్ అలాగేనండి ఇక్కడ కూడా సండే మార్కెట్. గుంటూరులో సండే మార్కెట్ అని పెడతారు అరండల్పేట దగ్గర. సో ఇంకా మొత్తం అయితే మీరు చూడండి వీడియోలో ఏమేమి ఉన్నాయి అని. జస్ట్ సండే మార్కెట్ అంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను వెళ్ళాను. అంటే మనకి హైదరాబాద్లో ఎవరైతే చూస్తారో అది చూసి ఇది సండే మార్కెటా అంటే మనకైతే అలా అనిపించదు. బట్ అంటే అదేంటంటే మనకి హైదరాబాద్లో అయితే ఒక్కటే ఉంటుంది. స్ట్రైట్ రోడ్ మీద అన్నీ ఉంటాయి మొత్తం. ఇంకా అటు ఇటు ఎక్కువగా అయితే గల్లీ సందులు తిరగాల్సిన పని ఉండదు అక్కడ. మెయిన్ రోడ్లోనే స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడైతే అలా కాదండి. అంటే గల్లీకి పెట్టున్నారు. మెయిన్ రోడ్కి కొన్ని గల్లీ లోపలికి చాలా వరకు అయితే ఉన్నాయి. బట్ అయితే నేనైతే ఏమేమి ఉన్నాయని అన్నీ కవర్ చేశాను. చాలా వరకు అయితే కవర్ చేశానండి. నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా. అసలు సండే మార్కెట్ అంటే విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇది గుంటూరులో అండి. గుంటూరు అరండల్పేట ఏరియాలో సండే మార్కెట్ ఇది. సో చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉంటాయి అని చెప్పి వెళ్ళాను. మనకైతే హైదరాబాద్లో అయితే చాలా ఉంటాయండి. అసలు చాలా ఐటమ్స్ ఉంటాయి అక్కడ సండే మార్కెట్లో. చూడటానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాము. బట్ ఇంకా ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము అని చెప్పి వెళ్ళాను. సో చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి జస్ట్ అలా చూస్తూ అయితే వెళ్ళాము. ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. పర్లేదు, ఓకే. హైదరాబాద్తో కంపేర్ చేస్తే అయితే అంతగా ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు. బట్ ఓకే అనిపించింది నాకైతే. మీరు కూడా చూసేయండి. నాకైతే నార్మల్గా అయితే మనుషులు ఎవరైనా సరే చూడగానే జడ్జ్ చేసేస్తారు కదా. అంటే వీళ్ళు ఫలానా అంటే మనుషులని చూడగానే మనము ఏం చెప్పలేమండి. ఎందుకంటే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక ట్రైన్లో ఒక 24 years అతను ఏంటంటే ట్రైన్ వెళ్తుంటే సడన్గా అంటే కిటికీలో నుంచి బయటికి చూసి వాళ్ళ నాన్నగారితో అంటుంటారు, నాన్న చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. అంటే పక్కనే ఆపోజిట్లో ఉన్నటువంటి పక్కన ఒక కపుల్ ఉంటారు, భార్య భర్తలు. వాళ్ళు చూసి ఒకలాగా చూసి ఏంటి ఇలా అంటున్నాడు, చూస్తే ఇంత ఎత్తున్నాడు, 24 years 25 years దాకా పెద్దగా ఉన్నాడు, చిన్న పిల్లల్లాగా ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఒక లుక్ ఇస్తారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అతను అంటాడు, 24 years అతను, నాన్న ట్రైను ముందుకెళ్తుంది అని చెప్పి అంటుంటాడు అనమాట. అంటే మనము అంటే మొత్తం ఎలా అంటే ఒక చిన్నపిల్లలకి ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు. మనం ముందుకు వెళ్తుంటే చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, ఆకాశంలో మబ్బులు కూడా అంటే మనకి అంటే మనం ముందుకు వెళ్తుంటే అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ అలా వస్తుంది కదా. అలా అక్కడ మనుషులు కూడా అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. గుట్టలు కొండలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భలే ఉంది నాన్న అని చెప్పి అలా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి అలా చెప్తుంటే పక్కనున్న అతను వాళ్ళ కపుల్ అని చెప్పాను కదా, భార్య భర్తలు, వాళ్ళు అంటారు, వాళ్ళ నాన్నగారితో అంటారనమాట, ఏమండి మీ అబ్బాయిని ఒకసారి హాస్పిటల్లో చూపించండి అని అంటారనమాట. అంటే ఏదో కొంచెం తేడాగా ఉంది, హాస్పిటల్లో చూపించండి, మెచ్యూర్డ్గా లేనట్టుంది అని చెప్పి వాళ్ళకి ఆ డౌట్ వచ్చి అంటే ఆ ఫాదర్ అంటాడు,
అవునమ్మా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాము, మా వాడికి ఇప్పుడే కళ్ళు వచ్చాయి అని చెప్పి, కళ్ళు ఆపరేషన్ అయింది, కళ్ళు వచ్చాయి, చిన్నప్పటి నుంచి వాడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాడు అని. అంటే ఇప్పుడు అంటే దీనికి ముందు మనకు అతను అలా అన్నప్పుడు ఏ ఫీలింగ్ ఉంది, విన్నప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తుంది? అంటే ఎవరైనా మనుషుల్ని చూడగానే వెంటనే జడ్జ్ చేయొద్దు. వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు వాళ్ళ లైఫ్లో, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మనకెవ్వరికీ తెలియదు కదా. తెలియనప్పుడు ఒక మనిషిని చూడగానే వెంటనే అసలు వీళ్ళు ఇలా, ఫలానా ఇది ఇంతే, వీళ్ళు ఇలా అని చెప్పి వెంటనే ఇంకా ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు, ఒక అభిప్రాయానికి, వీళ్ళు ఇంతే అని చెప్పి. అంటే ఎదుటి మనిషిని చూడగానే కూడా మనము వెంటనే జడ్జ్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్ అంటూ మనకే తెలియదు. అసలు మన సిచ్యువేషనే మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉంటుందా అని కూడా మనకు తెలియదు. అలాంటిది మనము ఎదుటి వ్యక్తుల్ని చూడగానే జడ్జ్ చేయటం అనేది ఆపేసేయాలండి. అది అంత మంచిది కాదు వాళ్ళకి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీనే తీసుకుంటే అసలు ఎవరికైనా అలా అనిపిస్తుంది. బట్ మనం అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు కదా. ఒక్కసారైనా ఆలోచించాలి, థింక్ చేయాలి. ఏంటి ఇతను ఇప్పుడు కూడా ఇలా ఎందుకు, అంటే ఇంత చిన్నదానికి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నాడని చెప్పి అట్లీస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వెంటనే క్వశ్చన్ చేయకుండా అలా తీసుకెళ్ళండి, హాస్పిటల్లో చూపించండి, ఇలా కాదు అని చెప్పి ఏదో సంథింగ్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏం తెలియదు, ఓవర్ చేస్తున్నాడు, అసలు తెలియదు, మెచ్యూరిటీ లేదు అన్నట్టుగా వెంటనే డిసైడ్ అయిపోవద్దు. కొన్ని సిచ్యువేషన్స్లో కూడా ఎంత హుందాగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనం మాట్లాడే మాటల్ని కూడా కొన్ని చేంజ్ ఉంటుంది కంపల్సరీ. దాన్ని బేస్ చేసుకొని వెంటనే పలానా వ్యక్తి ఇంతే అంటే వాళ్ళ అంటే ఎప్పుడు మనకి మనుషులు ఒకేలాగా రియాక్ట్ అవ్వాలనేం లేదండి. ఇది అంటే ఆ స్టోరీకి సంబంధించి నార్మల్గా చెప్తున్నా. ఒక మనిషి మనతో ఎప్పుడు ఒకేలాగా ఉంటారా అంటే ఒకేలాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనుషులు వాళ్ళు బిహేవ్ చేసే విధానం అనేది కంపల్సరీగా మారుతుంది. అంతేగాని నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే ఎలా కుదురుద్ది? సిచ్యువేషన్స్ని బట్ ఇచ్చే రెస్పెక్ట్ అనేది అలాగనే రెస్పెక్ట్ తగ్గినప్పుడు, ప్రేమ తగ్గినప్పుడు, లేదంటే వాళ్ళు మనతో ట్రీట్ చేసే విధానం మారినప్పుడు అప్పుడు అనాలి తప్ప మనం ఏదైనా చెప్పినప్పుడు దానికి రియాక్ట్ అవ్వకుండా, ఏదైనా ఉన్నప్పుడు ఎందుకు ఏంటి అనేది ఒకటికి ముందు 2-3 సార్లు థింక్ చేసి ఒక మనిషి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. అంతే తప్ప ఊరికే ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎవరైనా ఎనీ రిలేషన్ ఏదైనా కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు మనుషులకైతే వాల్యూస్ లేవు, రిలేషన్స్ అంటే లేదు, జస్ట్ ఏంటి అంటే అవసరానికి వాడుకున్నామా లేదా అన్నట్లే ఉన్నారు. అవసరం వస్తేనే మనుషులు, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళతో మనకేంటి అన్నట్టు. అది ఏ రిలేషన్ అయినా అంతే ఉన్నారు. మరి ఎందుకు ఇలా అవుతున్నారు జనాలు అనేది మనకైతే తెలియట్లేదు. బట్ ఎవరైనా సరే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మనిషిని మనము ఈవెన్ ఎనీ రిలేషన్, నేను అనేది ఏ రిలేషన్ అయినా సరే ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే లవ్ అనేది ఉంటుంది కదా, ప్రేమ అనేది. ఎవరి తల్లిదండ్రుల మధ్య అయినా సరే పిల్లల మీద అయితే వాళ్ళకి అంతే ఉంటుందండి. అసలు అన్కండిషనల్ లవ్. వాళ్ళు తల్లిదండ్రులు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే లవ్ చేస్తారు, ప్రేమనిస్తారు. అలా మిగతా రిలేషన్స్లో ఏవైనా కానీ ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమ చూపించలేకపోతున్నారు. అంటే కొంతమందిని అంటున్నాను నేను, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్లు, ఇంకా బిజీ షెడ్యూల్లో మేము ఎందుకు చూసుకోవాలి, అనాథాశ్రమంలో పడేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అన్నట్లు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్లో ఎవరైనా సరే పిల్లలతో ఉండాలనే అంటే పిల్లలతో ఉంటేనే వాళ్ళకి సంతోషం అండి. అంతే తప్ప
ఎక్కడో దిక్కులేని వాళ్ళలాగా. ఇప్పుడు ఎవరు లేని వాళ్ళంటే అది వేరు, అందరూ ఉండి కూడా అనాథలు అంటారు కదా, వాళ్ళే అసలైన అనాథలండి. నిజంగా చెప్తున్నా, ఎవ్వరూ లేని వాళ్ళు కాదు అనాథలు. అందరూ ఉండి కూడా ఎవ్వరు లేనట్టుగా ఉంటారు చూసారా, అదే అనాథగా ఉండటం అంటే అదే అసలు మెయిన్. మనము ఎలా అసలుకి మన కల్చర్, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అసలు ఒకప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్, అంటే ఎంతమంది ఉన్న అందరి కలిసి ఉండటము, పనులని షేర్ చేసుకోవటము, అసలు అలా ఉండేది. ఇప్పుడు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అత్త మామ ఇంటి దగ్గర ఉండరు, వాళ్ళు వేరే వీళ్ళు వేరే. ఇప్పుడు మనకి కుదరనప్పుడు అంటే ఓకే, బట్ కుదిరినా కానీ సపరేట్గా ఉండటం అనేది ఎంతవరకు కరెక్టు? పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా పిల్లలతో ఉండాలి అని చెప్పేసి. అలా కాకుండా మాకు ఏదో ఫ్రీడమ్ కావాలి, మాకు ఏమంటారు లైక్ అంటే మాకు ఏదో అంటారు కదండి, అంటే మేము అందరితో ఉండలేము, ఒక లోన్లీనెస్కి అలవాటు పడిపోతే ఎవరు ఉండలేరండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే మాట్లాడే వాళ్ళు ఉండరు, లోన్లీనెస్కి బాగా అలవాటు ఎంతమందిలో ఉన్నా లోన్లీగా ఉండటం అనేది అది వేరే ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు ఎవ్వరూ వద్దు, నేను ఒక్కదాన్నే ఉంటాను అది అనుకోవటం అనేది, అదేదో మేము లోన్లీనెస్కి ఇష్టపడుతున్నామని అనుకుంటారు తప్ప అది ఒక రకమైన మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవి అయితే. ఎందుకంటే అలా ఉండకూడదు. అలా ఉంటే అనవసరమైన అంటే మనుషులంటే వాళ్ళ ప్రేమలు కానీ ఇవేవి వాళ్ళకి అంతగా పెద్దగా పట్టించుకోరు. అట్లా ఉండేవాళ్ళు, ఆప్యాయతలు ఉండవు, ఎవ్వరి మీద కూడా ప్రేమ ఉండదు, సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది మెయిన్. అలా ఉండటం వల్ల థింకింగ్ సరిగా ఉండదు, బద్ధకంగా ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళి 4 చోట్ల తిరిగి నలుగురితో మాట్లాడినప్పుడే కదండి తెలుస్తుంది. ఒక్కరే ఇంట్లో ఉండి అలా ఉండటం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా అంటే చాలా వస్తాయి. ఎందుకంటే ఇవాళ రేపు అసలుకి కుప్పల్లాగా హాస్పిటల్స్ ఎట్లా పెరిగిపోతున్నాయి, ఊరికేనే పెరగవు కదా, దానికి తగ్గట్టు జనాలకి లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయి. అసలు మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. ఎంత మనము జాగ్రత్తగా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికేనే అనలేదు కదా, ఆరోగ్యమే మహాభాగ్యము. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని మనం చేతులారా పోగొట్టుకొని తర్వాత అయ్యో దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడండి? మనకున్న దానికి దేవుడు జబ్బులను తగ్గేయమంటే మనం చేసే పనులన్నీ చేస్తూ దేవుడా నిన్ను మొక్కుతాను, నీకు పూజలు చేస్తాను, నాకు ఇవన్నీ తగ్గించయ్యా అంటే ఎలా కుదురుద్ది? అవి కొన్ని తగ్గించేవి ఆటోమేటిక్గా దేవుడే చూసుకుంటాడండి. మనం చేసే పనుల వల్ల ఏవి ఉండాలి ఏవి ఉండకూడదని చెప్పి, అంతే తప్ప మనము టైంకి తింటున్నామా, టైంకి పడుకుంటున్నామా, మన నిద్ర అనేది కూడా మన లైఫ్ అంటే మన హెల్త్ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. చెప్పాను కదా, ఫుడ్ ఒక పూట లేకపోయినా పర్వాలేదు, కానీ నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టమండి. దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సరిగా. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఏమంటారు, ఒక మిషన్ కానీ ఏదైనా దేనికి పని చేయాలో దానికి పని చేయాలి. అది ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయాలి. అది ఎక్కువ పని చేసినా కష్టమే, తక్కువ పని చేసినా కష్టమే. అలాగే కూడా మన బాడీలో కూడా ప్రతి ఆర్గాన్ కూడా దాని పని అది చేసుకుంటూనే వెళ్తుంది. దానికి మనము ఇవ్వాల్సినంత ఇస్తే ఏదైనా సరే, మనం ఖాళీగా కూర్చొని అలా ఉంటే అవి కూడా బద్ధకంగా తయారవుతాయి. ఎలా అంటే మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ తినటము, ఇంట్లోనే కూర్చోవటము, ఇట్లాంటిగా ఉన్నప్పుడు అంటే కొంతమందికి వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా, అది బాడీని బట్టి వేరేగా ఉంటుందండి. ఎలా అంటే కొంతమంది ఊరికేనే తొందరగా లావ్ అవుతారు, తొందరగా తగ్గిపోతారు. కొంతమంది ఎంత తిన్నా లావుగారు, కొంతమంది అయితే అసలు ఏమంటారు ఎంత
చెక్ చేసుకున్నా ఎంత డైట్ అని చెప్పి అది ఇది మెయింటైన్ చేసినా తగ్గరు. అదేంటంటే కొన్ని హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనము చూయించుకుంటేనే తెలుస్తుంది. ఊరికేనే అయితే ఓన్లీ డైట్ ఫాలో ఎంత డైట్, అసలు డైట్ అంటే ఏంటంటే మనము ఏదైనా సరే టైంకి తినటము, మితంగా తినటము, సరిగ్గా పడుకోవటము ఇప్పుడు డైట్ అని ఇప్పుడు అంటున్నారు. అసలు పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇప్పట్లో మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇలానే వెహికల్సే. మనకి ఎంత దూరం పక్కన జస్ట్ కొంచెం దూరంలో షాప్కి వెళ్ళాలన్నా వెహికలే, ఏదైనా సరే వెహికలే. మనకు నడక ఎక్కడుంది? ఎక్కడ నడుస్తున్నాం మనం? అసలుకి మన బాడీని మంచిగా దాన్ని పుష్టిగా పెట్టి దాన్ని మంచిగా రెస్ట్ ఇస్తున్నాం తప్ప దానికి పని ఎక్కడ చెప్తున్నామండి మనము? ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా ఫుడ్డు ఎప్పుడో లేట్ నైట్ తింటే అది ఎలా అరుగుతుంది? మనకి పూర్వం ఇన్ని లైట్స్ ఇదంతా మనకి ఫెసిలిటీ లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళు? దీపం పెట్టే టైంకి వాళ్ళకి మిగతా వేరే పనులు ఏవి ఉండవు. సాయంత్రం అయ్యేసరికి వండుకొని పనులకు పోయినా కానీ వచ్చి వండుకొని తినేసేవాళ్ళు దీపం పెట్టే టైంకి. ఇంకా చీకటి పడిన తర్వాత ఇంకా పడుకోవటమే తప్ప వేరే పనులు ఏమి ఉండేవి కాదు. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న దాంట్లో ఇంకా నైట్ టైమే, డే టైం కంటే నైట్ ఎక్కువగా ఏమంటారు దయ్యాల్లా కూర్చొని టీవీలు చూడడం కానీ, మొబైల్ పట్టుకొని మొబైల్ చూడటం కానీ, ఇదే ఇంకా ఇలా ఉంటే ఇంకా నిద్ర ఎక్కడ పోతారు? అసలు హెల్త్ ఎలా ఉంటుంది? అసలు ఏం ఆలోచించరా? నాకైతే అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. ఎలా ఉన్నారండి? అది చిన్నపిల్లలు అంటే మనము తిట్టో చెప్పొచ్చు. అసలు పెద్దవాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళంతే, చదువుకొని వాళ్ళంతే. అసలు ఎవరికి అసలు హెల్త్ కాన్షియస్ అయితే కొంచెం కూడా లేకుండా పోతుందండి ప్రతి ఒక్కరికి కూడా. మన హెల్త్ ఎన్ని డబ్బులు ఉన్నా కానీ హెల్త్ లేకపోతే ఎన్ని ఉన్నా కానీ దండగేనండి. చెప్తున్నా కదా, బూడిదలో పోసిన పన్నీరే. ఎన్ని ఉన్నా వేస్ట్. అసలుకి నీకు అన్ని కోట్లు పెట్టి, ఎన్ని లక్షలున్నా, కోట్లున్నా, ఎన్ని ఉన్నా ఆకలైనప్పుడు బువ్వ అన్నం తింటాం తప్ప డబ్బు తినలేం కదా. అలాంటప్పుడు మనకు హెల్తే సరిగా లేనప్పుడు ఎన్ని ఉండి ఏంటండి? అందుకనే చక్కగా మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగే లేవటం, ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి. ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాము. అంతేగాని 12కో 1కో పడుకుంటే ఎర్లీగా ఎందుకు లేస్తామో 9, 10 అవుతుంది. అసలు అలా లేస్తే అదొక లైఫ్ స్టైల్ అంటే దానికి తగ్గట్టుగానే ఉంటాయి. అంటే ఏదైనా సరే మనం చేసే పనులేనండి, మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. పక్కన వాళ్ళని అనడానికి లేదు, ఏమీ లేదు. ఏదైనా ఒక ఫుడ్ మనం తింటున్నామంటే అది మన ఇంట్లో మన కళ్ళ ముందర మనం తయారు చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేది హైజీనిక్గా ఉంటుంది. బయట వాళ్ళు అసలు ఏం వాడతారు, ఏం నూనె వాడతారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు, నీట్నెస్ ఉంటుందా లేదా, ఏం లేదు. అసలు బయటికి వెళ్ళడము, ఏది పడితే అది పెట్టుకోవటం, తినటము, ఇంట్లో నుంచి ఆర్డర్లు ఇవ్వటము. అసలు మనకి అంత చేసుకునే ఓపికనే లేనప్పుడు ఇంకా రోగాలు రాకపోతే ఇంకేం వస్తాయండి? నాకు అర్థం కాదు. అసలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? ఎన్ని పనులండి. ఎక్కడికి వెళ్ళినా నడకదారి ఎంత నడిచేవాళ్ళు అసలుకి. అప్పట్లో వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయి? వాళ్ళు ఎందుకు అంతంత కాలం బతికారు? ఇప్పుడున్న ఫుడ్ ఎంత, అప్పుడున్న ఫుడ్ ఇంకా అప్పటికంటే ఇప్పటికి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉపయోగించుకుంటే ఏంటి యూజ్? మనము ఏమంటారు, మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి హెల్త్ బాగుండాలి, అంతా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి తప్ప ఇంకా దాన్ని నిరుపయోగంగా ఉపయోగించుకుంటే దానివల్ల మనకేం రాదండి. అనవసరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప. నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు దీని మీద ఆధారపడి ఉంటుందండి. మన హెల్త్ వల్లనే మనం ఏదైనా చేయాలనుకున్నా చేయగలుగుతాము. మన హెల్త్ బాగున్నప్పుడే కదా. మనము సరిగ్గా పడుకుంటే అన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తాయి హార్మోన్స్ అనేవి. అవి కరెక్ట్గా ఏ పని దానికి అది ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ
దేవుడు మనకి ఇచ్చిన బాడీలో ఆటోమేటిక్గా పనులన్నీ దాని పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనం అనవసరంగా తినే ఫుడ్ వల్ల ఫ్యాట్ పెరగటం కానీ, కొలెస్ట్రాల్ పెరగటం కానీ, వీటి వల్ల వాటి లోపల ఉండే ఆర్గాన్స్ మీద ఒత్తిడి పడి దానికి బ్లడ్ ప్రెషర్ అని, షుగర్ అని, ఇట్లా థైరాయిడ్ అని, దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వటం కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు ఇవి జస్ట్ మనకి పైన కనిపించేవి, కానీ కనిపించనివి ఎన్నో ఉంటాయి, మనకేం తెలుసు. అందుకనే అసలు ఉదయమే లేవటము, తొందరగా లేవాలండి. తొందరగా లేచినప్పుడు చాలా హెల్తీగా ఉంటాము. మనకి ఏంటంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏవైనా కానీ బద్ధకం ఉండదు. మెయిన్ పనులు తొందరగా అయిపోతాయి. మనకి రేపు చేసే పని ఇవాళే చేసేస్తాము. ఆటోమేటిక్గా మనకి టైం చాలా మిగులుతుంది. ఇంకా అసలు మనకి ఇంకేమన్నా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా నేర్చుకోగలుగుతాము. మెయిన్ మనం యాక్టివ్గా ఉంటాము. మనము ఆడవాళ్ళం ఇంట్లో యాక్టివ్గా ఉంటేనే కదా మన ఫ్యామిలీకైనా ఏదైనా చేయగలిగేది. మనమే సరిగా లేనప్పుడు ఇంకా వాళ్ళకేం వండి పెడతాం, ఇంకా ఏముందలో వండింది తిన్నట్లు ఆడబడేస్తే వాళ్ళ హెల్త్ ఏమైపోతుంది. ఎవరైనా సరే ఇంట్లోనే ఏదైనా సరే హెల్తీగా వండుకొని తినటం కానీ, కరెక్ట్గా టైంకి తిని టైంకి పడుకోవటము, అదే కదండి. ఇంక దీనికంటే మించి ఇంకేముంటుందండి. ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా మనకి ఇదే కదా మెయిన్. కూటి కోసం కోటి విద్యలని ఎందుకంటారండి. మనం ఏదైనా 4,000 నోట్లోకి పోవటానికి కదా మనం ఏ పని చేసినా. మనం అదే కరెక్ట్గా చేయనప్పుడు ఇంకే పని చేసినా యూజ్ ఏంటి? లక్షలు కోట్లు వెనకేసుకునే యూజ్ ఏంటి? వాటి బదులు వెనకేసుకుంటున్నాం, మనం రోగాలన్నీ వెనకేసుకుంటున్నాం. ఎప్పుడో 60-70 సంవత్సరాలకి 50-60 సంవత్సరాలకి వచ్చే షుగర్లు ఇప్పుడు 20 సంవత్సరాలకి ఎందుకు వస్తున్నాయి? హార్ట్ అటాక్లు అయినా కానీ ఎందుకు వస్తున్నాయండి? యంగేజ్లోనే అనవసరమైన స్ట్రెస్ తీసుకోవటం కానీ. మనకి ఏది శాశ్వతం కాదండి, అన్ని టెంపరవరీనే. అది శాశ్వతం కాని వాటి మీద అనవసరంగా ఎక్కువగా పెంచుకొని దానివల్ల అనవసరంగా స్ట్రెస్ తీసుకొని ఇవాళ కాకపోతే రేపు అవుతుంది ఏదైనా కానీ. అంతేగాని అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది కావాలి, ఇది మనిషికి సంతృప్తి అనేది ఉండాలండి. అది లేనప్పుడు ఎన్ని ఉన్నా కానీ నాకు ఇంకొకటి కావాలి అనే ఉంటుంది తప్ప, ఉన్నదానితో మనం సంతృప్తి ఉన్నామా లేదా అనేదే కావాలి. ఏంటంటే మొన్న ఎక్కడ చూశానండి, తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూలో చూశాను. నార్మల్గా అయితే తనికెళ్ళ భరణి గారు అండ్ బ్రహ్మానందం గారు అంటే ఎప్పుడో, అది చాలా ఇయర్స్ బ్యాక్, ఎక్కడో షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఎక్కడైతే ఒక పంతులు గారు అనుకుంటే ఏదో గుడిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే కొంచెం మనీ ఇవ్వటానికి ట్రై చేసినప్పుడు ఆయన తీసుకోలేదంట. హుండీలో ఏమన్నాడంట, ఏదైనా తినేటప్పుడు పిలిచినా రాలేదంట. ఏంటండి మేము ఏమి ఇచ్చినా తీసుకోరు, ఎందుకు అట్లా చేస్తున్నారంటే, నాకు దండం పెట్టుకోవడానికి అంటే శివుడు ఉన్నాడు, నాకు ఎకరం పొలం ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడంట. అసలు నిజమే కదా, ఇంతకంటే ఏం కావాలి ఇంకా సంతృప్తికరమైన జీవితానికి? చెప్పండి. మనం ఏదైనా ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి తప్ప నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే మనం ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండలేం లైఫ్ లాంగ్ కూడా. ఇంకా ఇలా చెప్తూ పోతే ఇంకా పోతుంది ఎక్కడికో. సరే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ మీతో ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సరే, అంతవరకు సెలవు. నమస్తే అండి, ఉంటాను.